హాయ్ పిల్లలు, హాయ్ బుజ్జులు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు వాళ్ళందరూ ఎర్ర జెండాలు స్పామ్ చేయండి లైవ్ చాట్ లో. ద బెస్ట్ థింగ్ ఇస్ ఇవాళ స్ట్రీమ్ లో వీ హ్యావ్ లైక్ ఆల్ టాలీవుడ్ ఫ్యాన్ బేసెస్ రిప్రజెంట్. ఆదిగాడు కొనిదెల ఫ్యామిలీ రిప్రజెంట్, మన బీను గాడు నందమూరి ఫ్యామిలీ రిప్రజెంట్, నేను అఫ్ కోర్స్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ రిప్రజెంట్, అండ్ డిఎన్ఆర్ మన్మధుడు కాబట్టి రియల్ లైఫ్ లో నాగార్జున రిప్రజెంట్, శశాంక్ గాడు మన ఇండస్ట్రీకి సంబంధించిన కాదు, ఆడు అరవ్ ఇండస్ట్రీ. బ్రో వాట్ అ విక్టరీ బ్రో. నాకైతే ఫుల్ మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందు అసలు ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా నేను బిలీవ్ చేయాల. ఒక 10 3 అట్లా కొడతాం అనుకున్నాను, కానీ కొడితే నీ అమ్మాయి. అండ్ ఆల్సో ఇది ఓన్లీ స్టేట్ కి రిస్ట్రిక్ట్ అయింది కాదు, ఇట్ ఆల్సో హ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ నేషనల్ పాలిటిక్స్ ఆల్సో. సినిమాల్లో రామ్ చరణ్ era గేమ్ చేంజర్, రియల్ లైఫ్ లో గేమ్ పీకే కాదు, ఏకే పవన్ నహి ఆంధీ. ఓకే విల్ వాచ్ దిస్ బ్రో. ఇదైతే మామూలు హై రాలేదు బ్రో. అప్పుడు 15-20 టైమ్స్ చూసా బ్రో ఈ వీడియో. బ్రో the win feels like so personal bro. ఈ ఫీలింగ్ ఎంత యూనివర్సల్ అంటే పవన్ కళ్యాణ్ కే కాదు బ్రో. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, ఏమైనా పీకిన తర్వాత ఇంటికి వెళ్ళే ఒక వైబ్ ఉంటుంది చూడు, ఇంటికి వెళ్ళి డబ్బులు and if you think of it, పవన్ కళ్యాణ్స్ ఎంటైర్ కెరియర్ ఇట్స్ లైక్ నిన్ను పవన్ కళ్యాణ్ లో చూసుకునేటోడు. తన సినిమాల్లో తమ్ముడు సినిమా గానీ లైక్ ఫాదర్ తిడుతూ ఉంటే నేను ఏదో ప్రూవ్ చేయాలి అనుకోవడం, ఒక్క అజ్ఞాతవాసి కాకుండా. ఎందుకంటే మా నాన్న అంత రిచ్ కాదని అట్లా చెప్తున్నా. క్లారిటీ లేదు బ్రో. there's no 1080p. నాగబాబు's Twitter or Insta. oh yeah, let's watch నాగబాబు's page. లౌడా 720p ఉంది ఇక్కడ కూడా. ఏదో ఒకటి పెట్టు బ్రో. ఇన్నాళ్ళు ఆంధ్రాలో అదే అడుగుకున్నారు, ఏదో ఒక్కటే పెట్టు బ్రో అని. 3 పెట్టు. సావేరా, నాకు అర్థమైపోయింది మన ఫ్యూచర్. ఇట్ విల్ బి వెరీ బ్రైట్ లైక్ ఆంధ్రాస్ ఫ్యూచర్. అప్పట్లో ఎన్ని ఇట్లాంటి జోకులు వేసారు బ్రో. అసలు పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి పడ్డం లేదు, లైక్ యూనో పార్టీ తర్వాత ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. ఎంత గ్రేట్ అంటే పడి చూపించాడు రా, పడుతుందని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో. బ్యూటీ బ్రో. దిస్ ఇస్ క్యూట్. చిరంజీవి లిటరల్లీ బేకరీకి వెళ్ళి చెప్పించాడు అన్నంత ఒథెంటిక్ స్టేట్మెంట్ బ్రో ఇది. జస్ట్ లిసన్ టు ఇట్. హ్యాట్స్ ఆఫ్. హైదరాబాద్ తెచ్చేసా వైబ్ బ్రో ఈ మొత్తం వీడియో. మోస్ట్ భ్రమరంభ థియేటర్ లో 20 రూపీస్ సీట్ రియాక్షన్. అదేదో నువ్వు ఆ రే సినిమా చూసే ముందు చూసుంటే ఆ సినిమా ఆపేసి. ఆ వెనక సాయంత్రం తేజ్ అక్కిరంగా వరుణ్ తేజ్ చూడరా. వీళ్ళు వెళ్ళిపోతే ఆ కేక్ తిందాం అన్నట్టున్నారు. కళ్యాణ్ నీకు, బాబు పార్ట్ నాకు, హ్యాట్స్ ఆఫ్ పార్ట్ నాకు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. పిఠాపురం బోల్ కే షహర్ హై, ఇక్కడ పూరా ఇండియా మే రీసౌండ్ ఆయేగా అన్నట్టు. ప్రైమ్ మినిస్టర్ తో ఎలివేషన్ పవన్ కళ్యాణ్. బండ్ల గణేష్ ఫ్రమ్ ద కార్నర్ బీ లైక్, ఏంటి మనం ఇన్నాళ్ళు ఇచ్చి నీడు ఒక్క మాటతో చెప్పుకెళ్ళిపోయాడు. ప్రశాంత్ నీల్ సైనింగ్ మోదీ ఫర్ KGF 3. सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. ఇంత హిందీ వచ్చేట్రా. ఆయన లైన్ అయిపోతే వావా వావా అందని వెయిట్ చేస్తాను. సారీ వావా కాదు, వాతాజ్ అనాలి. लेकिन जब मैं भगवान महाप्रभु जगन्नाथ जी को याद करता हूँ, ఆయన ఎందుకు లేండి ఇప్పుడు తలుచుకో. పూరి జగన్నాథ్ అనుకుంటా. అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకాలుగా నీకేం కావాలంటే అది ఇస్తాను. నా సీటుకు మాత్రం ఎదురు పెట్టకు. అస్సలుగా గారు పడకు. నీకేం కావాలంటే మోదీ బి లైక్, నీకు స్పెషల్ స్టేటస్ కావాలనా, క్యాపిటల్ కావాలనా, ధర్మం బిది, వ్రతం బిది, సద్వివేకం బిది, ఆచారం బిది అని. బ్రో ట్రలలో కామెంటెడ్ కల్కి తెలుగు ట్రైలర్ డైలాగ్స్ కన్నా ఇక్కడ వచ్చే డైలాగులే బాగున్నాయంటుంది బ్రో. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం. దిస్ ఈవెంట్ ఇస్ హోల్ ఆర్గనైజ్డ్ బై బోయపాటి అంట. ద ఈవెంట్ కాన్ బి డైరెక్టెడ్ బై బోయపాటి బ్రో. ఫ్యామిలీ అంతా సేఫ్ గా ఉన్నారుగా. అరే బీను, నాకు డౌట్, ఈవెంట్ లో డైరెక్షన్ అంటే ఏం చేస్తారు బ్రో? మోదీ ఇట్లా నాకు స్టేజ్ మీద వచ్చేస్తే ఆగు, నేను ముందు స్టార్ట్ కెమెరా అనాలి, రెడీ బాబు అనాలి, యాక్షన్ అన్నప్పుడు మీరు రావాలి ఫ్రేమ్ లోకి అని చెప్పుకుంటాడు మోదీకి. His recent hit film is this. This is Boypati's blockbuster in AP అంటావు. Ironically, that is what is not there in AP anymore. నా స్పెషల్ అభినందనలు టు ఏపీ మందుబాబులు. మీరు ఫైనల్లీ రకరకాల బ్రాండ్లు మీరు తాగుతున్నారు అన్న మొన్న పోస్టులు చూస్తే. ఇన్ని రోజులు కూడా రకరకాల బ్రాండ్లు తాగారు. కరెక్ట్ బ్రాండ్ తాగుతారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ.
బ్రో పవన్ కళ్యాణ్ కావాలంటే లిటరల్లీ చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవి పట్టరావచ్చు బ్రో, బట్ మోదీనే చిరంజీవి దగ్గరికి పట్టుకెళ్ళాడు చూడు, అది బ్రో పీక్ తమ్ముడు అంటే. కేజీఎఫ్ లో అంటాడు కదా, మొత్తం ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా, నీ పక్కన పెడతా అన్నట్టు. Literally నువ్వు సెంట్రల్ సెంట్రల్ నీ దగ్గర తీసుకొస్తా అన్నట్టు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చెప్పిన క్యారెక్టర్ చూసిన మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి. చిరువిటి తిరిగి ఇంకోసారి ఆంది ఏదో అన్నారు ఒకసారి అనండి, ఇంకొకసారి. సార్ ఆఖరి నువ్వు మాట అన్నారు, అదొకసారి అనండి సార్. అది మీరు చెప్పేస్తారా? తెలుసు చెప్పేస్తారు. पवन नहीं आंधी है, అదే సార్ అనండి సార్, ఇంకోసారి అనండి సార్, आंधी है. ఇంకోసారి అనండి సార్. ఇది అరుదైనటువంటి చిత్రం. మా తమ్ముడండి బ్రో. బ్రో కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి బ్రో. ఇది యాక్చువల్లీ పెద్దోడు చిన్నోడు రా, సీతమ్మ వాకిట్లో కమల పువ్వు చెట్టిది. మన బాలయ్య బాబు తోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మోడీ అడుగుతున్నాడు అనమాట, మీరు అందరినీ కలిసాక ఏదో ఇస్తారంట కదా, ఇవ్వండి అంటే, బాగోదు ఇవ్వండి, మేము నెయ్యి దూంగి తుమ్ రోయింగి అన్నట్టు. లోన్ బ్యాట్మెన్ కామెంటెడ్ మోదీ టు బాలయ్య బి లైక్ ఏ పబ్జీ వాలా హై క్యా. ఇస్ నాట్ జస్ట్ అ షూటర్, హి ఇస్ అ రూలర్ డిక్టేటర్. బాలయ్య కో మినిస్ట్రీ ఇచ్చుంటే బాగుంది బ్రో, హిందీ స్పీచ్ వినేటోళ్ళం బాలయ్యది. పత్తి పత్తి కమల్ హో జాతి. ట్విట్టర్ లో ఒక ట్వీట్ చూసారా, ఏంటంటే బాలయ్యకి మినిస్ట్రీ ఆఫ్ మెంటల్ హెల్త్ అంట. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఇవ్వచ్చు. నిజాం బాలయ్య స్పీచ్ ఇచ్చాడేమన్నా? అరే ఈ దేవన్న స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నామంట, అందరూ స్పీచ్ ఇవ్వడానికి. ఏంటిది ఏంటిది? వీరు అరే వీను you're gonna get hard as fuck seeing the scene. బాలయ్య ఎనీవే యానిమలే కదా, he is lion, he is సింహ, మరొకడే గానీ మంచోడు. ఫీలింగ్స్ ఎక్కువే. ఇప్పుడు యాక్చువల్లీ బాలయ్య నిజంగా చిన్నపిల్లోడే, అందుకే ఆ ఏజ్ హీరోయిన్ సినిమాలు తీస్తుండ్రు. నువ్వు కనపడరా, నువ్వు చిన్నపిల్లడే, నీతో అమ్మ నాన్న ఆడరాడు. కొణిదల పవన్ కళ్యాణ్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్య 10 ఏళ్ల కళ. ఓటుకి ఇచ్చిన నోట్లు అవి. నిజంగా ఎక్కడ కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్ తీసుకురాబోతున్న పవన్ కళ్యాణ్, చింపు నన్ను చింపు. అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని గాని బ్రో ఏ బీజిఎం లేకుండా ఏమి హై బ్రో అసలు. అసలైన ఎడిటర్ జాబ్ ఇదిరా. ఆడియన్స్ కేసే ముందు ఫస్ట్ చిరంజీవి ఫేస్ మీద వేసి ఆ చిరునవ్వు చూపించి అప్పుడు పోయేపాటున్నాడు. ఏపీ నెక్స్ట్ బాలకృష్ణ సినిమాకి ఇక్కడ ఏమైనా పొలిటికల్ డైలాగ్స్ తీసుకొచ్చామో అని వచ్చాడు. Boya is there to kidnap the 2 CMs. If you open Brahmaji's Twitter handle, Brahmaji posted Kumaranpuli video ప్రమాణ స్వీకారం చేయించేది. భారతదేశానికి భారత రాజ్యాంగ మహేష్ బాబు అని భరత్ అని నేను, రాజ్ కుమార్ నేను భారతదేశానికి భారత రాజ్యాంగానికి విజయుడునై ఉంటానని. ఫ్లాప్ సినిమా కూడా ఇప్పుడు సిచ్యుయేషన్ లో చూస్తే ఏమి హై వస్తుంది బ్రో అసలు. కొమరంపులి కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని. పవన్ కళ్యాణ్ బీన్ మెథడ్ యాక్టింగ్ ఫర్ దిస్ ప్రెజెంట్ రోల్ సిన్స్ ద పాస్ట్ 10 years. దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు, అదే దివ్యత్వం, అదే దైవం. లాగేరా సినిమా. ఐ థాట్ ఫస్ట్ 30 seconds ఏదో హై అనుకున్నా గానీ కష్టమే సినిమా ఇది. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ సాంగ్స్ అన్ని ఇప్పుడు పిచ్చి హై ఇస్తాయి, బట్ బంగారం సాంగ్ లిరిక్స్ ఇప్పుడు గడ్డి పరకైనా భూమి చీల్చుకునే పుట్టురా, కష్టపడి పని చేస్తే గెలుపు నీదే సోదరా. ఒక్కసారి మాట ఇస్తే మాట తప్ప మాకురా, నా మీద నమ్మకాన్ని వమ్ము చేయొద్దురా. ఈ నెక్స్ట్ 5 years కూడా ఇట్ ఈస్ చెక్ ఫర్ పీకే. I wanted to ask this doubt bro, like do you think Pawan Kalyan is going to continue films? అంటే ఉన్న సినిమాలు ఫినిష్ చేస్తారు, సినిమా నుంచి వచ్చే డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టే స్కోప్ ఉంది, సో అంతా మంచిగా హిల్ హ్యాండిల్ బోత్. చేస్తే ఇలా ఇంట్రెస్ట్ తో చేయాలి. I'm like so sick and done with using movies as like political propaganda or like political messaging bro. అయిపోయింది ఇంకా. So I want OG to be like one of those memorable last PK films. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి మా ఫ్యామ్ బ్యాచ్ తరపున కొడుతున్నాం. This is one thing I wanted to give a disclaimer about. ఏ రకమైన పొలిటికల్ పార్టీతో గానీ ఎఫిలియేషన్ మాకు లేదు. దిస్ ఇస్ జస్ట్ పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్, ఆయన జర్నీని, ఆయన సినిమాల్లో ఇంట్రో సాంగుల్లో ఆయన చేసిన సోషల్ కామెంటరీ గానీ ఇవన్నీ చూసుకుంటూ వచ్చి లైక్ దిస్ సీమ్స్ లైక్ ద ఫైనల్ క్లోజర్ ఆఫ్ హిస్ జర్నీ. ఇక్కడ నుంచి యాక్చువల్ టెస్ట్ ఉంటది. దిస్ ఇస్ లైక్ ద ఇంటర్వెల్ పాయింట్ సో టు సే. yes డిఎన్ఆర్ గాడిది, బీను గాడిది, ఎడం మోనే, శశాంక్ గాడిది, ఆది గాడి ఇన్స్టాగ్రామ్ అందరూ డిస్క్రిప్షన్ లో ఉంటే ఫాలో అయిపోండి. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్లు తాగండి, బాగా పడుకోండి. హ్యాపీగా ఉండండి గైస్, బాయ్. All you want is attention.
ఎందుకు అంత టెన్షన్ కామెంట్లు మానవా హ్యాపీగా ఉండు మావా.